ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ తమ అందం అభినయంతో ఎంతో మందిని ఆకర్షిస్తారు మిస్ వరల్డ్ పోటీదారులు. ఈ పోటీ కేవలం అందానికి మాత్రమే కాదని, వారిలో ఉన్న సామాజిక సేవే వారిని ఫైనల్ రౌండ్ కు తెస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ వారిని ఆ విధంగా చేసేది మాత్రం వారి అనుభవమే. ప్రస్తుతం అందాల పోటీలో మెరుస్తున్న అనేక మంది జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు, వేధింపులను ఎదుర్కొన్నారు. అలాంటి కొంతమంది అతివలు తమ ఆవేదన భరిత గాథలను విశ్వవేదికపై వినిపించారు. మహిళల ప్రాణాలను హరించే ఆటవిక ఆచారాలను భరించింది మిస్ వరల్డ్ సోమాలియాకు చెందిన జైనాబ్ జామా. 6 ఏళ్ల వయసులోనే సోమాలియాలో ఉండే సుంతి ఆచారానికి బలైంది. అంతేకాదు 17 ఏళ్ల వయసులోనే అత్యాచారానికి గురైంది. కాస్త వయసు వచ్చేసరికి తమ దేశంలో ఇలాంటివి సర్వసాధారణమే అని గ్రహించిన జైనాబ్ జామా ఇలాంటి వాటిని రూపుమాపాలనే లక్ష్యంతో ఫిమేల్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ను ప్రారంభించి ప్రజలను చైతన్యం చేస్తోంది. తన 16 ఏళ్ల వయసులోనే తన స్వేచ్ఛను లాగేసుకుని పెళ్లి చేశారని గతాన్ని గుర్తు చేసుకుంది మిస్ వరల్డ్ జాంబియా ఫెయిత్ బావ్లియా. అలాగే ఇన్నేళ్లుగా ఆ క్షోభను భరిస్తూనే గడిపేశానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించి తన కలల తీరాలకు చేరాలన్నదే తన ప్రయత్నంగా తెలిపింది. ఊహ కూడా తెలియని వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానని మిస్ వరల్డ్ పనామా కరోల్ రోడ్రిగ్జ్ తెలిపింది. అంతేకాదు ఇలాంటివి తమ దేశంలో ఎక్కువని వాపోయింది. అయినప్పటికీ ఏ ఒక్కరూ వీటి గురించి మాట్లాడలేరని తన అనుభవాన్ని పంచుకుంది. అందుకే యునైటెడ్ ఫర్ చిల్డ్రన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధిగా లైంగిక వేధింపుల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది. మిస్ వరల్డ్ గెలుస్తానా లేదా అన్నది ముఖ్యం కాదు. కానీ తరతరాలుగా మహిళలు తీర్చిదిద్దుతున్న ఓ మహిళగా విశ్వవేదికపై మిస్ తన వాణిని వినిపించాలనుకుంది వరల్డ్ జమైకా తజీ లౌరికా బెనెట్. తన అమ్మమ్మ అందరూ తమ బాధను ఓ శక్తిగా మలుచుకున్నారని తెలిపింది. తన ఇంట్లో వారే గృహహింసకు గురయ్యారని వాపోయింది. అందుకే లింగపరమైన వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తిన బెనెట్ ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలని సొంత పట్టణంలో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రతి మహిళకు ఈ ప్రపంచంలో రక్షణ ఉందనే భావన కల్పించేందుకు కృషి చేస్తుంది. సంగీతం మొదలు స్కేటింగ్, మోడలింగ్, అలాగే మిలిటరీ, టీచర్, ఇప్పుడు మిస్ వరల్డ్ స్వీడన్, ఇలా ఎన్నో రంగాల్లో ప్రతిభ చాటిన ఇసాబెలాస్ 14 ఏళ్ల వయసులోనే స్వీడిష్ ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ డిఫెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో కెరీర్ ను ప్రారంభించింది. అయితే 17 ఏళ్ల వయసులో కమాండింగ్ ఆఫీసర్ తనపై లైంగిక వేధింపులకు దిగినట్లు తన గాథను గుర్తు చేసుకుంది. ఆ సమయంలోనే స్వీడిష్ సాయుధ దళాల్లో అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో ఓ పరిశోధనా వ్యాసం రాసినట్లు తెలిపింది. అంతేకాదు అమ్మాయిల రక్షణ కోసమే స్వీయ రక్షణ తరగతులను ప్రారంభించినట్లు వెల్లడించింది. కెనడా నుంచి ఓ ఆదివాసీ మహిళ మిస్ వరల్డ్ వేదికపైకి రావడం ఇదే తొలిసారి. తమ తెగవారు కెనడాలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని విశ్వవేదికపై వచ్చారని వాపోయింది. మరీ ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ కారణంగా తమ ఇళ్ల నుంచి బలవంతంగా పిల్లలను తీసుకువెళ్లి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పించారని, ఆ కారణంగా తమ భాష, సంస్కృతి అన్నింటినీ నాశనం చేశారని గతాన్ని గుర్తు చేసుకుంది. అంతేకాదు మిస్ వరల్డ్ పోటీలకు రావడానికి కారణం కూడా ఓ మహోన్నత లక్ష్యం కోసమే అని అంది. ఇక తమ జాతి సాధికారతకు కృషి చేయడానికి ఇక్కడి వరకు వచ్చానని, రీకనెక్టింగ్ విత్ రిబన్స్ అంటూ ఓ ప్రాజెక్ట్ ను ప్రారంభించానని వెల్లడించింది. లిటరేచర్ అభ్యసించి జర్నలిస్ట్ గా సేవలందించిన మిస్ కేమాన్ ఐలాండ్ జాడా రామున్ కూడా తన బాధను పంచుకుంది. కేమాన్ ఐలాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉద్యోగిగా తాను పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటానని తెలిపింది. అయితే దీనికి కారణం తాను 16 ఏళ్ల వయసులోనే డిప్రెషన్ కు గురయ్యానని వాపోయింది. అందరూ ఉన్నప్పుడు నవ్వుతున్నా లోపల ఏడుస్తూనే ఉండేదాన్నని, అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేదాన్నని ఆవేదన వ్యక్తం చేసింది. జీవితమంతా విషాదమేనా అని భావిస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల తోడ్పాటు, చికిత్స తనను బయటపడేసిందని తెలిపింది. ఇప్పుడు శారీరకంగా, మానసికంగానూ యువత ఫిట్ గా ఉండేలా తోడ్పడుతున్నానని వెల్లడించింది.